బాలకృష్ణ కమెంట్స్ పై టు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు చూద్దాం. అంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే, అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నాం అనేది సరే ఆలోచన చేయండి. ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు. ఇవాళ గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా. ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, 111/3, 4, 5, 143 R/61/2 ఇవి పెట్టిన కేసులు. నేను అడుగుతా ఉన్నా, దీనికి ఏంటంటే దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు, ఇవి అక్రమ కేసులు కాదండి? హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన, ఇమ్రాన్ ప్రతాప్ పైన, అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త, అతనికి భరత్ చంద్ర అక్రమంగా అరెస్ట్ చేసి. అసలు ఇంతకు ముందు బాలకృష్ణ అసెంబ్లీలో ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా,
దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ శ్రమణ మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అయితే బాలకృష్ణ చేసిన కమెంట్స్ అసెంబ్లీలో డైరెక్ట్ గా ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ను సైకో అంటూ కూడా సంబోధించారు బాలకృష్ణ. సైకో అంటూ సంబోధిస్తూ కూడా ఆయన కొన్ని కీలక కమెంట్స్ చేశారు. ఇటు బాలకృష్ణకు కొంచెం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మార్గాని భరత్. ఆయన అసెంబ్లీకి వస్తున్న ముందు ఇటు బ్రీత్ అనలైజర్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపురించిందేమో అనే ఒక డౌట్ను ఇటు భరత్ లేవనెత్తారు. అయితే బాలకృష్ణ డైరెక్ట్గా చేతులు చూపిస్తూ యాక్షన్స్ చేస్తూనే డైరెక్ట్గా కూడా ఇటు వైసీపీ అధినేత జగన్ పై కమెంట్స్ చేశారు. ఆయన ఒక సైకో అంటూ కూడా కమెంట్స్ చేశారు. అసెంబ్లీలో ఇటువంటి కమెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఇటు వైసీపీ వాదనగా వినిపిస్తోంది. అయితే దీనికి అసెంబ్లీ స్పీకర్ డైరెక్ట్గా కూడా గాట్ ఇట్ వెరీ గుడ్ అంటూ కూడా కమెంట్ చేయడం ప్రెజెంట్ ఇటు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్న విషయం అని చెప్పుకోవాలి. సో బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మార్గాని భరత్. మార్గాని భరత్ ఇటు బాలకృష్ణ వ్యవహార శైలి కరెక్ట్ కాదంటూ కూడా కమెంట్ చేశారు. ఆయనకు బ్రీత్ ఎనలైజర్స్ పెట్టే ఒక ఆలోచన కూడా చేశారు మార్గాని భరత్. అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్స్ టెస్ట్ కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉందేమో అనే ఒక డౌట్ ను తీసుకొచ్చారు. అయితే ఏవైతే కమెంట్స్ చేశారో బాలకృష్ణ అసెంబ్లీలో ఏదైతే భాషను సంబోధించారో అది పూర్తిగా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే మీ బావకో అల్లుడికో చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీలో ఇలా మాట్లాడడం సరికాదంటూ కూడా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది.